దయచేసి ఇది నా అభిప్రాయం ఎంత మాత్రం కాదు, 100% బిబ్లికల్ టీచింగ్. ఇది 100% బిబ్లికల్ టీచింగ్. నా డైరీలో నుంచి తెచ్చి చెప్పింది కాదు, ఇది బైబిల్లో నుంచి చెప్తున్నాను. ఇది నా అభిప్రాయం కాదు, బైబిల్లో చెప్పబడింది. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ప్రశ్న, ఒక్కడే అన్న తర్వాత మరెవరు దైవాలుగా లేరు అన్నాడు. ఒక్కడే అన్న తర్వాత మరెవరు దైవాలుగా లేరు అన్నారు. దయచేసి మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నాయి కదా, ఇంటర్నెట్ ఆన్ చేసి నేను చెప్పిన టైప్ చేయండి. ఎలోహిం, ELOHIM, గూగుల్లో ELOHIM టైప్ చేయండి. నేను చేసింది రాకపోతే నేను డిబేట్ మానేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడే చేస్తే అక్కడ ఏమొస్తుందంటే, ఏ నేమ్ ఫర్ గాడ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ హీబ్రూ బైబిల్. ఏ నేమ్ ఫర్ గాడ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ హీబ్రూ బైబిల్. తర్వాత వాట్ డస్ ద నేమ్ ఎలోహిం మీన్ అని సెకండ్ క్వశ్చన్ టైప్ చేయండి. నేను చెప్పింది వస్తుంది. నేను గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఏముందంటే, ఎలోహిం సింగులర్ ఎలోహా, ఎలోహిం సింగులర్ ఎలోహా, హీబ్రూ గాడ్, ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ వెన్ రెఫరింగ్ టు యాహ్వే ఎలోహిం వెరీ ఆఫన్ ఈజ్ accompanied by the article ha to mean in combination the god. In combination the god. Eloha singular, Elohim plural. ఇది నా అభిప్రాయం కాదు. దేవుడు ఒక్కడే అన్న తర్వాత అంటే, ఒక్కడే అన్న తర్వాత వేరే దేవుడు లేడు, వేరే దేవుడు లేడు. దేవునిలో విలక్షణత. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తీకరణ. నేను దేవుళ్ళు ఉన్నారని ఎక్కడ చెప్పాను? దేవుళ్ళు లేరు, దేవుడే. దేవునిలో వ్యక్తీకరణ. రెండవ ప్రశ్న ఏంటంటే, యెషయా గ్రంథం 45:5లో దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు అని డైరెక్ట్గా దేవుడు చెప్పాడు కదా. ఇక యేసు ప్రభు దేవుడు ఎట్టా అన్నాడు. ఇది యేసు ప్రభుని మనసులో పెట్టుకొని చెప్పాడా, లేకపోతే విగ్రహాలు మనసులో పెట్టుకొని చెప్పాడా? అదే 45వ అధ్యాయము 20వ వచనం, అదే 45వ అధ్యాయం 20వ వచనంలో, కూడి రండి జనములలో తప్పించుకొనిన వారులారా దగ్గరకు వచ్చి కూడుకొనిడి, తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసుప్రభు మనసులో పెట్టుకొని కాదు, బొమ్మల మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 6:2లో సహోదరుడు అన్నాడు, నిర్గమకాండం 6:2లో అబ్రహాము ప్రత్యక్షమైంది ఎవరంటే సర్వశక్తి గల యెహోవా అన్నాడు. అబ్రహాంకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? సర్వశక్తి గల యెహోవా ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ దేవుడిని ఎవడును ఏ కాలంలో చూడలేదని రాయబడింది. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అని రాయబడింది. మరి అబ్రహాంకు ప్రత్యక్షమైన ఆ దేవుడు ఎవరింతకి? అబ్రహాం ప్రత్యక్షమైన దేవుడు ఎవరంటే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 57 నుంచి, అందుకు యూదులు, నీకు ఇంకను 70 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రూటుకు ఎత్తిరి కానీ యేసు దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. ఏంటంట? అబ్రహాం కంటే ముందున్నాడు ఆయన. తర్వాత అదే సందర్భంలో 56లో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించిన రాయబడింది. అబ్రహాం ఎవరిని చూశాడంట? సర్వశక్తి గల దేవుడు. యోహాను సువార్త ఏం చెప్పింది? దేవుడిని ఏ కాలంలో ఎవరు చూడలేదని చెప్పింది. యేసు ప్రభు ఏమన్నాడు? అబ్రహాం నన్ను చూశాడని చెప్పాడు. ఆ సర్వశక్తి గల దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత ఏ దేవుడు లేడు అన్నాడు. నేను అసలు ఏ దేవుడు ఉన్నాడని చెప్పాను? బైబిల్లో దేవుడు ఉన్నాడు, బైబిల్లో దేవుల్లో విలక్షణత ఉంది. అదే కదా నేను చెప్పాను. వేరే దేవుళ్ళు చెప్పుకొచ్చాను నేను, XYZ దేవుళ్ళు ఉన్నారు, నేను చెప్పలేదే. దేవుడు అక్కడే ఎలోహిం. మత్తయి సువార్త 23:9లో తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దు అన్నారు. నేను చెప్పాను ఆ తండ్రి అని పేరు పెట్టద్దు అని చెప్పి? లేదు. ఎక్కడ చెప్పారంటే మత్తయి సువార్త 23:10లో అన్నాడు తండ్రి అని పేరు పెట్టద్దని. తండ్రి అని యేసుకు పెట్టద్దు అన్నాడా, లేకపోతే పరిసయ్యులకు పెట్టద్దు అన్నారా? చూడండి 23:1 నుంచి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు, మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనా వాటి కదిలింపనల్లరు. మనుషులు కనబడిన నిమిత్తం తమ పనులన్నీ చేదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందుల్లో అగ్రస్థానములు, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంతవేదుల్లో వందనములు, మనుషుల చేత బోధకులను పిలువబట్టి కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఎవరిని చెప్తున్నాడు ఇక్కడ? పరిసయ్యులను శాస్త్రం మనసులో పెట్టుకొని మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు, ఒక్కడే బోధకుడు. ఆయన ఎవరు? యేసు ప్రభు. మరి నేను బోధకుడిని కాదా? సహోదరుడు బోధకుడు కదా?
ఎవరిని మనసులో పెట్టుకొని, పరిసయ్యులను శాస్త్రం మనసులో పెట్టుకొని వాళ్ళు అపేక్షించినంతగా మీరు అపేక్షించకండి. 9వ వచనం, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఎవరు పెట్టారు తండ్రి అని? మనిషికి పెట్టదు తండ్రి అని. ఇప్పుడు నాకు మా నాన్న ఏమవుతాడు? తండ్రి కాడా? ఈ తండ్రి గురించి కదా మాట్లాడుతుంది. దేవుడి కంటే హెచ్చించుకుంటే తండ్రిగా పెట్టద్దు. ఎవరిని మనసులో పెట్టుకొని చెప్పాడు? శాస్త్రంలో పరిచయంలో పెట్టుకొని చెప్పాడు. యేసుప్రభుని మనసులో పెట్టుకొని కాదు. యేసుప్రభు దగ్గరికి పక్షవాతం పట్టిన ఒక వ్యక్తి వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, బిడ్డ నీ పాపాలు క్షమించబడ్డాయి. బిడ్డ అంటే అర్థం ఏమని? తండ్రిని కదా. తర్వాత మన దేవుడు అద్వితీయుడైన దేవుడు అన్నాడు. నేను అదేగా చెప్పాను. అద్వితీయుడు అంటే యఖాద్. అద్వితీయుడు అంటే యఖాద్. టైప్ చేయండి, ECHAD, యఖాద్ అని కొట్టండి. ప్లూరల్ ఫామ్ అది. అదే నేను చెప్పాను. అయితే ఇక్కడ మన దేవుడు అన్నాడు కదండి. మన దేవుడు అద్వితీయుడైన దేవుడు అన్నాడు. యేసుప్రభువే మన దేవుడు అన్నా అంటే యేసుప్రభు కూడా దేవుడే కదా అని అన్నాడు సహోదరుడు. దానికి నేను ఏమంటున్నానంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాల్లో తన కుమారుని గూర్చి అయితే, యేసుప్రభుని గూర్చి అయితే, ఎవరు? దేవుడు. కుమారుని గూర్చి అయితే దేవా అంటున్నాడంట. మన దేవుడు అని యేసుప్రభు అన్నాడు. ఆ దేవుడు యేసుప్రభుని ఏమన్నాడు? దేవా అన్నాడు. త్రిత్వములో ఉన్నటువంటి యూనిటీ అది, త్రిత్వంలో ఉన్నటువంటి విలక్షణత అది. ఈయన ఆయన దేవుడు అంటాడు, ఆయన ఈయన దేవుడు అంటాడు, ఈయన ఇంకొక ఆయన దేవుడు అంటాడు. విలక్షణత, త్రిత్వంలో ఉన్న విలక్షణత, వారి మధ్య అవినాభావ సంబంధాన్ని సూచించేది అది. నేను చెప్తుంది అదే. తర్వాత సోదరుడిని క్వశ్చన్ ఏంటంటే, ముగ్గురు దేవుళ్ళు లేరు అని అన్నాడు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు నేను చెప్పానా? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు నేను చెప్పలే. దేవుడు ఒక్కడే. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తీకరించుకున్నాడు. అది ఎలాగండి అంటారేమో, తెలుగు డిక్షనరీలో వెతకండి, అది కలపడదు. హెబ్రీయులకు వెళ్ళి ఎలోహిం అని వెతకండి. ఇప్పటి వరకు లేఖనాలని చూపెట్టాను. వాటిలో చెప్పింది ఏంటంటే, ముగ్గురు వ్యక్తీకరించుకున్నారు. ముగ్గురు దేవుళ్ళు లేరు, దేవుడు ముగ్గురుగా వ్యక్తీకరించుకున్నాడు. దాన్ని నేను చెప్పాను. తర్వాత దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని అన్నాడు. దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని, బయలుదేరి వచ్చిన ఆయన పేరు యేసు ప్రభు. బయలుదేరక ముందు ఏంటి ఈయన? అర్థమవుతుందా? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. బయలుదేరి వచ్చిన తర్వాత ఆ వాక్యమే శరీరధారి అయి యేసు ప్రభుగా మన మధ్య నివసించాడు. బయలుదేరక ముందు ఎవరు ఈయన? వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే కదా నేను చెప్పాను. తర్వాత యెహోవా మీద ఆధారపడ్డాడు యేసు ప్రభు అన్నాడు. ఒక్క రెఫరెన్స్ ఇవ్వండి దయచేసి, ఎక్కడ ఆధారపడ్డాడు. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 30లో నా అంతటా నేను ఏమీ చేయలేదు అన్నాడు. అంటే యేసు ప్రభు ఏది చేయలేదు అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా? యేసు ప్రభు. నా అంతటి నేను ఏమి చేయలేదంటే, ఆయన మానవుడిగా మాట్లాడుతుండే. యేసు ప్రభులో 100% మానవత్వం ఉంది, 100% దైవత్వం ఉంది. మానవుడిగా ఉన్నప్పుడు ఆయన లిమిటేషన్స్ని బట్టి నా అంతటి నేనేమి చేయలేదు అన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఈ మాత్రం లాజిక్ అర్థం కదా. తర్వాత యోహాను సువార్త 4:24 క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడు అని సమరయ స్త్రీ అందంట. మెస్సయ్య అంటే అర్థం ఏంటి? ఇంతకీ మెస్సయ్య అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో ఒక రాజు వస్తాడు, ఆ రాజు పరిపాలన చేస్తాడు. ఎవరు ఆ రాజు? దావీదు వంశంలో వస్తాడు. ఎలా పరిపాలిస్తాడు ఆయన ఆ రాజు అంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ఆ రాజు ఎలా పరిపాలిస్తాడంటే 14వ వచనం, సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు. ఇలాంటి రాజు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాడా? దేవుడు కదా ఆయన. ఆయన రాజ్యం శాశ్వతమైంది, అసలు లయం కాదు. సమరయ స్త్రీ సరిగ్గా అని చెప్పింది. మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య యేసు ప్రభువే. ఆయన రాజ్యం ఎలాంటిది? శాశ్వతమైంది. అయిపోయింది ఆయన ప్రభుత్వం. ఇప్పటికీ ఆయన ప్రభుత్వంలో నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నా, మీరు క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. యుగాంతం వరకు యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు. ఆయన రాజ్యము అయిపోదు. సరిగ్గా చెప్పింది. మెస్సయ్య అంటే రాజు. ఆ రాజు లక్షణం ఏంటి? 7:13లో చెప్పాడు. అంతే కదా. మెస్సయ్య అంటే అక్కడ ఆగిపోతారేంటి? తర్వాత ఉన్నాయి కదా, చూడాలి కదా. తర్వాత హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ గాడ్ అన్నాడు. యేసు పరిశుద్ధాత్మ దేవుడే కాదన్నాడు. అదేంటో నాకు అసలు అర్థం కాలే. నేను అదేగా చెప్పాను. అపోస్తుల కార్యములు ఇంకొకటి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3-4 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడికి అబద్ధం చెప్తే దేవుడికి అబద్ధం చెప్పినట్టు అన్నారు. దానికి ఆయన అంగీకరించరా. సరే మంచిది కాదనిలే. డైరెక్ట్ రెఫరెన్స్ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభువే ఆత్మ. చూసుకోండి, ప్రభువే ఆత్మ. ప్రభువే అంటే ఇంగ్లీష్లో దేవుడు, దేవుడే ఆత్మ. సో తర్వాత మాట్లాడిన మాట ఏంటంటే, యేసు ప్రభు దేవుడని రెఫరెన్స్లు బైబిల్లో లేవన్నా. అదేంటది అంత ఆశ్చర్యంగా మాట్లాడతారు. నేను చూడండి, రెఫరెన్స్లు వరుసగా రాసుకోండి.
ఒకటి చెప్తే మీకు సరిపోలేదేమో వరుసగా రాసుకోండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 46 6వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 5:23, యోహాను సువార్త 10:30, యోహాను సువార్త 10:33, యోహాను సువార్త 17:5, యోహాను సువార్త 20:28, అపోస్తుల కార్యం 20:28, రోమ 10:9, 1 కొరింథీ 15:47, 1 తిమోతి 3:16, తీతు రాసిన పత్రిక 2:13, హెబ్రీ 1:8, హెబ్రీ 1:10, 2 పేతురు 1:1, ఫిలిప్పీ 2:6, మీకా 5:2, దానియేలు 7:13. యేసు దేవుడు ఇన్ని రెఫరెన్స్లు ఇచ్చాను. రెఫరెన్స్ లేదంటారేంటి? వివరంగా చెప్పమంటే నాకు సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. సరే, తర్వాత ఇంకో ప్రశ్నకు వస్తే, యేసు క్రీస్తు మెస్సయ్య అన్నాడు. యేసు ప్రభు గురించి బహుశా యేసు ప్రభు మెస్సయ్య అంతే, ఆయన దేవుడు కాదు అన్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే రాజు. ఆ రాజు ఎలాగుంటాడు? దానియేలు గ్రంథం 7:13లో శాశ్వతమైన రాజ్యం. దేవుడు తప్ప శాశ్వతమైన రాజ్యం ఇంకెవరికైనా ఉందా? యేసు ప్రభు మెస్సయ్య అంటే దేవుడు అని అర్థం. రక్షకుడు అంటే మానవుడితోటి మానవుడు రక్షిస్తాడా? ఏ మానవుడు తన సహోదరుని విమోచించలేడు అనేది కీర్తన గ్రంథంలో. దేవుడు మాత్రమే విమోచిస్తాడు, రక్షిస్తాడు. నేను తప్ప వేరే రక్షకులు లేడని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు నేను రక్షకుని. యేసు అంటే రక్షకుడు, అంటే దేవుడు అనే కదా అర్థం. యేసు ప్రభు దేవుడు, డైరెక్ట్ రెఫరెన్స్. యెషయా గ్రంథం 44:24లో గర్భం నుండి పుట్టించిన నేనే, ఆకాశాలు విశాలు పరిచింది నేనే భూమిని పరిచిన వాడును అని అన్నాడు కదా. ఎక్కడ? 44:24లో సహోదరుడు అడిగాడు. గర్భం నుంచి నేనే పుట్టించాను, ఆకాశాలు విశాలు పరిచాను, భూమిని పరిచింది నేనే. దేవుడు చెప్తున్నాడుగా, ఇంకో దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అన్నాడు. ఎవరితో చెప్పాడు? యేసు ప్రభువుని మనసులో పెట్టుకొని, పరిశుద్ధాత్మ దేవుని మనసులో పెట్టుకొని, వీళ్ళు దేవుళ్ళు కాదు నేను దేవుడిని అన్నాడా? లేకపోతే 44:10, 44:24లో సహోదరుడు చెప్పాడు. 44:10, 10 లేకుండా 24కి ఎందుకు పోయారు? సహోదరుడు 44:24కి వెళ్ళి అక్కడ దేవుడు ఒకడే అన్నాడు. అంత దాకా వద్దు, 44:10 దగ్గరకు వద్దాం. 44:10లో ఏముందంటే అక్కడ చెప్పు, చదవండి ప్లీజ్. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతబోసి దానిని ఒక దేవతగా నిరూపించువాడు ఎవడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకు పనికిరాని విగ్రహాన్ని పోతబోసి దాన్ని దేవుడు అంటావా? అది కాదు దేవుడు. నేను ఆకాశాన్ని విశాలు పరిచింది, నేను భూమిని పరిచింది, నేను నిన్ను తల్లి గర్భంలో పుట్టించింది నేను అని విగ్రహంతో పోల్చుకొని మాట్లాడుతున్నాడు. యేసు దేవుడు కాదని కాదు, దయచేసి సోదరుడు గమనించాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త అని ఎక్కడుంది? ఒక రెఫరెన్స్ అన్నాడు. అదే కదా నేను చెప్పాను, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఉంది. 1వ అధ్యాయము సృష్టి కార్యక్రమం. సృష్టి కార్యక్రమంలో స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ ఏం పని చేస్తున్నాడు? సృష్టి చేస్తున్నాడు. దేవుని ఆత్మ సృష్టి కార్యక్రమంలో సృష్టి చేస్తున్నాడు అంటే ఇంకా డైరెక్ట్ రెఫరెన్స్ అంటే నేనేమో రాసుకోవడం వల్ల అర్థమవుతుందా? మనం అడిగింది అక్కడ ఉండదు, అక్కడ ఉన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. సృష్టి కార్యక్రమంలో పనిచేస్తున్నాడు అంటే దాని అర్థం ఏమని? సృష్టికర్తనే కదా. వంటలో వంట చేస్తున్నాడంటే మెల్ల వంటవాడని రాసుకోవాలన్నా, వంటవాడని మనకు తెలియదా? కామన్ సెన్స్. తర్వాత మత్తయి సువార్త 12:32, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడేవాడికి పాపక్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రం మాట్లాడేవాడు, మనిషి కుమారుడికి పాపక్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడికి మాట్లాడితే పాపక్షమాపణ లేదు అన్నాడు. ఎందుకన్నాడు అంటే నేను దేవుని కాదనా దాని ఉద్దేశం? వాళ్ళ సమానులు కాదనా? యేసు ప్రభు ఇంకా సిలువు ఎక్కక ముందు చెప్పిన మాట అది. యేసు ప్రభు సిలువు ఎక్కిన తర్వాత ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు నమ్మకపోతే సిలువును చూసి నమ్ముతాడు. నేను పైకి ఎత్తబడినప్పుడు నేనే ఆయననని అందరూ నమ్ముతారు. నేను పైకి ఎత్తబడితే అందరినీ ఆకర్షించుకుంటా అని చెప్పాడు. నేను యేసు ప్రభు నమ్మింది ఆయన టీచింగ్ చూసి కాదు, ఆయన సిలువును చూసి. ఇప్పుడు టీచింగ్ నమ్ముతున్నా, అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్మింది ఎవరు? సిలువును చూసి యేసు ప్రభు నమ్మాం. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు నన్ను మాట్లాడండి, నేను మిమ్మల్ని క్షమిస్తా, ఎందుకంటే మీకోసం నేను ప్రాణం పెట్టబోతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే క్షమాపణ లేదన్నాడు. ఎందుకు లేదన్నాడంటే ఒక అద్భుతం జరగడానికే కారణం పరిశుద్ధాత్మ దేవుడు. అద్భుతాన్ని జరిగించిన అద్భుతం ఎదురుగా ఉంది, లోపల ఆ సోర్స్నే నువ్వు నమ్మకపోతే ఆయన కనబడ్డు కదా, ఇంకెట్ నమ్ముతావు నువ్వు? నీ జీవితంలో ఆయన నమ్మవేక, కాబట్టి నీకు క్షమాపణే లేదు. అది దాని అర్థం. అంత చిన్నది కూడా అర్థం చేసుకోలేరా? తర్వాత క్వశ్చన్ ఏమన్నా అంటే కొలసి 1:15లో ఆది సంభూతుడు అని ఉందండి. ఆది సంభూతుడు అంటే మొదటి పుట్టినోడు ఆయనకి సమానం ఎట్టవుతాడండి? పుట్టించినోడికి సమానుడు అవుతాడా అన్నాడు. సోదరా, ఇంకో మాట ఏంటంటే ఆది సంభూతుడు అనే తెలుగు పదం దగ్గర ప్రోటోటోకోస్ అనే గ్రీకు పదం వాడారు. ప్రోటోటోకోస్ మీరేం ఫీల్ కాకండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది, పాత నిబంధన హెబ్రీ అరామిక్ భాషలో రాయబడ్డాయి. కొత్త నిబంధనలో ఆది సంభూతుడు అంటే ప్రోటోటోకోస్ అని రాయబడింది. ప్రోటోటోకోస్ అనే దానికి సరైన ఇంగ్లీష్ పదం ఏంటంటే రూలర్, సావరిన్, ఫస్ట్ ఇన్ ర్యాంక్ అని. అంటే ఈ సృష్టికి రూలర్ ఆయన అని. మరి దానికి సరైన పదం లేదు ఇక్కడ తెలుగులో.
ప్రోటోటోకస్ అంటే ఏం రాయాలో తెలియలేదు తెలుగు బైబిల్ రాసే వాళ్ళకి. ఆది సంభూతుడు. ఎందుకు ఆది సంభూతుడు అన్నా అంటే మొదటి పుట్టినవాడికే సమస్త హక్కులు ప్రాప్తిస్తాయి, మొదటి పుట్టినవాడికే మా అన్ని హక్కులు ప్రాప్తిస్తాయి. అంటే తండ్రి మనకు కనబడలే, నేను ఇక్కడ కుమారుణ్ణి, నాకందరూ సాగిలు పడండి అని డైరెక్ట్ రెఫరెన్స్ యేసు ప్రభు దైవత్వాన్ని గురించి. అక్కడ ప్రోటోటోకస్ అంటే ముందు పుట్టాడని కాదు. సరే, ఆది సంభూతుడు అంటే పుట్టినోడితో సమానం అవుతాడండి అన్నారు. సరే, ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఎక్కడ? ఇర్మియా గ్రంథం 31:9. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిము జ్యేష్ఠ కుమారుడా, మనషే జ్యేష్ఠ కుమారుడా? యోసేపుకి మనషే జ్యేష్ఠ కుమారుడా, ఎఫ్రాయిం జ్యేష్ఠ కుమారుడా? మనషే జ్యేష్ఠ కుమారుడు. మరి ఏంటి ఎఫ్రాయిం జ్యేష్ఠ కుమారుడు అన్నా అంటే పుట్టుకుని బట్టి కాదు, ఆయన వాగ్దానాన్ని ఆశీర్వాదాన్ని బట్టి మొదటోడు. యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు అని ఎక్కడ? నిర్గమకాండము 4:22. యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు. యాకోబు జ్యేష్ఠ కుమారుడా, ఏశావు జ్యేష్ఠ కుమారుడా? ఇస్సాకి ఏశావు జ్యేష్ఠ కుమారుడు. మరి యాకోబు అన్నాడేంటి? పుట్టుకుని గురించి రాయబడిన మాట కదా అది. సొలొమోను నా జ్యేష్ఠ కుమారుడు అన్న మొదటి దినవృత్తాంత గ్రంథం 3:2. సొలొమోను అంటే జ్యేష్ఠ కుమారుడు అవుతాడు. దావీదు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? దావీదు జ్యేష్ఠ కుమారుడు సొలొమోను కంటే పెద్దవాడు. సొలొమోను బచ్చబా కొడుకు. బచ్చబా రాకముందే 7 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఈయనట్టు పెద్దోడు అవుతాడు. అక్కడ చెప్పింది ఏంటంటే పుట్టుకుని బట్టి జ్యేష్ఠ కుమారుడు కాదు. అంటే పుట్టుకుని బట్టి కాదు జ్యేష్ఠ కుమారుడు అంటే ఆయన ర్యాంకును బట్టి జ్యేష్ఠ కుమారుడు. తర్వాత దావీదు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు కదా. దావీదు 8వ కొడుక? దావీదు మొదటి కొడుక? మొదటి కొడుకు కాదు, 8వ కొడుకు, కడగొట్టువాడు, చివరివాడు. మరి జ్యేష్ఠ కుమారుడు ఎట్టయ్యాడు? పదప్రయోగం. ప్రోటోటోకాస్ అంటే పుట్టుకుని బట్టి కాదు, అది రూలర్. దావీదు ఎవరు? మిగతా 7 మందికి రూలర్, అధికారి. యేసు ప్రభు ఆది సంభూతుడు అంటే ఈ సర్వ సృష్టికి పరిపాలన చేసేవాడు. దేర్ఫోర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ గాడ్ అని వస్తుంది. తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అన్నారు. అందులోనే ఉందిగా ఆయన దేవుడని. మీరు కోట్ చేసిన దాంట్లోనే ఆయన సమానుడు అంటే దేవుడే కదా. దేవుడికి సమానుడు ఎవడవుతాడు? దేవునితో సమానుడు అంటే ఎవరవుతారు? సమానుడైతే దేవుడు అవుతారు. ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అంటే దాని అర్థం ఏంటంటే, రిక్తుడిగా చేసుకోవడం అంటే ఆయన దైవత్వానికి ముసుగేసుకున్నాడు అని అర్థం. ఏంటి? ఆయన దైవత్వానికి ముసుగేసుకున్నాడు. అదేంటండి అలా ఎలా వేసుకుంటారు అనుకుంటారేమో. ప్రకటన గ్రంథంలో యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు అపోస్తలుడైన యోహానికి చచ్చిన వారి వలె పడితిని అంటాడు. ఎలా పడ్డాడు? యేసు ప్రత్యక్షం కాగానే చచ్చిన వారి వలె పడితిని. ఒక్కసారి కనిపిస్తేనే చచ్చిన వారి వలె పడితే 33.5 సంవత్సరం అలానే తిరిగితే ఎవడైనా బతుకుతాడా భూమి మీద? దగ్గరకు వస్తాడు ఎవడైనా? యేసు బతుకున్నప్పుడు చిన్నపిల్లలు ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు. చిన్నపిల్లలు నా దగ్గరకు రానివ్వండి అన్నాడు. పెద్దోడు యోహానే సత్యన వారి పడిపోతే ఆయన మహిమను పెట్టుకొని వస్తే అందరూ అలాగే పడుకుంటారు. ఇంకెవరు లేవరు, ఇంకెవరికి చెప్పలేడు. ఆయన తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయన దేవుడు రిక్తుడిగా చేసుకున్నాడు. అది దాని అర్థం. దయచేసి ఇది గమనించారు. తర్వాత తండ్రి నాకంటే గొప్పోడు అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? తండ్రి నాకంటే గొప్పోడు. తండ్రి నాకంటే గొప్పోడు అన్నది 33.5 సంవత్సరం కాలంలో అన్నాడా? చనిపోయిన తర్వాత అన్నాడా? యోహాను సువార్త 17:3 వచనంలో తండ్రి నీవు నన్ను ఇప్పుడు మహిమపరచు అన్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటే 33.5 సంవత్సరం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచేదని. తండ్రి లోకము పుట్టక మునుపు, ఎప్పుడు వాక్యం దేవుడై ఉండెను, ప్రీ ఇన్కార్నేట్ స్టేట్లో ఉన్నదానికి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ ఇప్పుడు నాకు అని అన్నాడు. యేసు ప్రభు తండ్రి నాకంటే గొప్పవాడంటే ఇన్కార్నేట్ స్టేట్లో మాట్లాడుతున్నాడు. శరీరధారిగా వచ్చినప్పుడు ఈయనకంటే ఎవరు గొప్పవాడంట? తండ్రి గొప్పవాడంట. హెబ్రీలు రాసిన పత్రికలో రాయబడింది ఏంటంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం రాయబడింది, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడిందంటే, దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు. ఏంటంట? దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు. అంటే యేసు ప్రభు దేవదూతల కంటే తక్కువ? 1వ అధ్యాయంలో ఆయన ఆది సంభూతిని ఈ లోకానికి రప్పించినప్పుడు దేవదూతలతో నమస్కారం చేయాలి అని 1వ వచనంలో చెప్పాడు. 2వ అధ్యాయం ఏమన్నాడు? దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు. 1వ అధ్యాయం ఏమన్నాడు? దేవదూతలతో ఈయనకే నమస్కారం చేయాలి, ఆరాధించాలి. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. 1వ అధ్యాయంలో ఆరాధించి 2వ అధ్యాయంలో దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు అంటే తక్కువ వాడికి ఎవరైనా ఆరాధిస్తారా? ఏ సందర్భంలో ఏ పద ప్రయోగం జరుగుతుంది? దేవుడిగా వచ్చినప్పుడు నమస్కారం చేయండి, మనిషిగా వచ్చినప్పుడు దేవదూతల కంటే తక్కువగా వాడుకున్నాడు. దేవదూతల కంటే తక్కువ వాడుగా అంటే శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి చావు అనేది ఒకటి ఉంది. దేవదూతలకు చావు లేదు.
అందులో యేసుప్రభు తక్కువవాడు. తండ్రి నాకంటే గొప్పోడు అంటే, తండ్రి నాకంటే గొప్పోడు అంటే ఆయన దేవుడిగా ఉన్నాడు. యేసుప్రభు దైవత్వాన్ని విడిచి మానవుడిగా వచ్చాడు. మానవుడికి దేవుడు గొప్పోడు కదా, మానవుడికి దేవుడు గొప్పోడే. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 10:30. నేనును తండ్రిను ఏకమై ఉన్నాము. మరి దీన్ని ఏం చేద్దాం? తండ్రి నాకంటే గొప్పోడు అన్నావు, మరి నేను తండ్రి ఏకం అంటే ఈక్వల్ అన్నాడు. మరి దీన్ని ఏం చేద్దాం? కొట్టేద్దామా? ఏది ఏ సందర్భంలో ప్రయోగించబడుతుంది, సందర్భ సహితంగా బైబిల్ చదవాలి అంతే. సందర్భ సహితంగా చదవాలి బైబిల్ని. గొప్పోడు అంటే గొప్పోడు అండర్లైన్ చేసుకోవద్దు. ఎప్పుడు గొప్పోడు? శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన గొప్పోడు. అయిపోయిన తర్వాత ఆయన మహిమలోకి ఆయన వెళ్తే నేను తండ్రి ఏకం, అది దాని అర్థం. తర్వాత దేవుడు ఏకవచనం కదండి, దేవుడు అంటే ఏంటి? ఏకవచనం కదండి అన్నాడు సహోదరుడు. దేవుడు అంటే ఏకవచనమే, నేను కూడా చెప్పేది అదే కదా. దేవుడు అంటే ఏకవచనమే, నేను కాదన్నాను దాన్ని. తెలుగులో దేవుడు అంటే ఏకవచనము. తెలుగు బైబిల్ వద్దు, ఇప్పుడు హెబ్రీకి వెళ్దాం. బైబిల్ ఎక్కడి నుంచి రాశారు? అందరూ బైబిల్ ఓపెన్ చేసి మొదటి పేజీ తీసి ఇలా తీసి పాత నిబంధన గ్రంథము ఇది ఆదిమ హెబ్రీ భాషలోండి తర్జుమా చేయబడింది. ఎక్కడి నుంచి చేయబడింది అన్నది ఆదిమ హెబ్రీ భాషలో చేయబడింది. మనకు సందేహం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆదిమ హెబ్రీకి వెళ్ళాలి. ఆదిమ హెబ్రీలో ఎలోహిం అనేది ఏకవచనం బహువచనమా? బహువచనం. మీ దగ్గర కదా, నేను గూగుల్ మళ్ళీ చూస్తారేమో, డౌట్ ఉంటే చూడండి. అక్కడ అది బహువచన పదం, ఏకవచన పదం కాదు. అంతే కదా బ్రదర్? నా మాట నమ్మద్దు, గూగుల్ తల్లి మాట అయినా నమ్మండి. గూగుల్ తల్లి ఏం చెప్తుంది? ఎలోహిం అంటే బహువచన పదం. తర్వాత ఆదికాండం 1:2లో పరిశుద్ధాత్మ దేవుడు అని ఉందా అని డైరెక్ట్గా అన్నాడు. పరిశుద్ధాత్మని దేవుడు అని ఉందా అని అన్నాడు. పరిశుద్ధాత్మని దేవుడు అని ఉందా అని అంటే ప్రభువే ఆత్మ. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం డైరెక్ట్ రెఫరెన్స్ ఇచ్చాను. నా సమయం ఇంకా ఉంది కాబట్టి సహోదరుడు అడిగిన ప్రశ్నలన్నీ అయిపోయాయి కాబట్టి నాకు వేరే గతి లేదు కాబట్టి నేను కూర్చున్నా, సహోదరుడికి మాట్లాడుతూ. థ్యాంక్స్. నాకు సొంత మాటలు సొంత కవిత్వం వద్దు. నేను సొంత కవిత్వం వినడానికి ఇంత దూరం రాలేదు. వాక్యం నాకు తెలియకుండా ఎక్కడైనా ఉంటే ఆ వాక్యాన్ని చూపెట్టండి, నేను తెలుసుకుంటాను. సొంత మాటలు వద్దు. సొంత మాటలు అయితే మనం అక్కడే ఉండొచ్చు. సరే, 2వ సెషన్లో ఏంటంటే, క్షమించండి, సహోదరుడు మాట్లాడుతూ నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మానవుని కాదు అన్నాడు. ఎక్కడన్నాడు? హోషేయ గ్రంథంలో అన్నాడు. హోషేయ గ్రంథంలో దేవుడు మానవుడు ఎట్టయ్యాడు? అయ్యింది మానవుడు మత్తయి సువార్త నుంచి కదా. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి యేసు అని పేరు పెట్టండి. మత్తయి సువార్త నుంచి కదా దేవుడు మానవుడయ్యాడు. ఆ వాక్యం శరీరధారి అయింది కొత్త నిబంధనలో కదా. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. 1 తిమోతి 3:16. హోషేయ గ్రంథంలో దేవుడు మానవుడు ఎందుకు అవుతాడు? ఆయన పరిశుద్ధ దేవుడే, నేను కూడా ఒప్పుకున్నా బ్రదర్. తర్వాత సొలొమోన్ అన్నాడు, ఆకాశ మహాకాశం నిన్ను పట్టదాలవు. అందుకే కదా యేసుప్రభు రిక్తుడిగా చేసుకున్నాడు. ఆకాశం మహాకాశాలు ఆయన పట్టదాలవు, అందుకే కదా తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. అదే కదా మనం మాట్లాడుకున్నాం. ఆయన దేవునితో సమానంగా. అలా వస్తే ఎలా పడతాడు? ఆయన పట్టడు. కనుకనే కన్యమరియ గర్భాన్న మనలాంటి శరీరాన్ని చేసుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. అంతే కదా దాని ఉద్దేశం. తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:4 నీ వంటి దేవుడు లేడు. ఆయన వంటి దేవుడు లేడు, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎక్కడున్నాడు ఆయన వంటి దేవుడు? మొదటి భాగం అంతా చెప్పింది నేను అదే. బైబిల్లో ఉన్న దేవుడు ఇంకెక్కడా లేడు. మానవుడు తన ఊహలో నుంచి పుట్టించుకుని సృష్టించుకున్న ఏ దేవుడు దేవత అని పిలువబడినది ఎక్కడ కూడా ఇలాంటి దేవుడు లేడు. నేను అదే చెప్తున్నా. అలాంటి దేవుడు ఉంటే నేను అక్కడికే వెళ్ళి ఉండేవాడిని. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటాను? లేడు, ఇలాంటి దేవుడు లేడు. యేసుప్రభులాగా మానవుడి పాప క్షమాపణ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎక్కడున్నాడు? అస్సలు లేడు. అలా పాపాన్ని పరిహారం చేసిన తర్వాత మరలా కడుగుబడిన పంది బురదలోకి వెళ్ళినట్టుగా వెళ్తాడని పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి పరిశుద్ధతను నడిపిస్తున్న దేవుడు ఎక్కడున్నాడు? అందుకే కదా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడున్నాడు అలాంటి దేవుడు? ఆయన లాంటి దేవుడు లేడు ఎక్కడ. కనుకనే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా. నా పేరు మణికంఠ స్వామి. ఇప్పుడు నేను పాస్టర్ జాన్ పాల్. ఎందుకు? ఆయన లాంటి దేవుడు నాకు కనబడలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను ఒప్పుకున్నా బ్రదర్. అది పాత నిబంధన. తర్వాత కీర్తనలు 100వ కీర్తన 3వ వచనంలో యేసే దేవుడని ఎందుకు అనలేదు అన్నాడు. ఎందుకంటాడు యేసే దేవుడని? పాత నిబంధనలో యేసే దేవుడని ఎందుకు అంటాడు ఆయన? పాత నిబంధనలు ఎక్కడున్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు అనే పేరుకి అర్థం ఏంటి?
రక్షకుడు అని. అమ్మా నీ కడుపున ఒక బిడ్డ పుడతాడు, ఆయన ఏమని పిలుస్తారు? ఇమ్మానుయేలు అని పిలుస్తారు ఆయన్ని. ఉందా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 22వ వచనం నెరవేరిందా? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమని? దేవుడు మనకు తోడు. పుట్టింది ఎవరు? చిన్న బిడ్డ. ఈ బిడ్డ మనకు తోడా? ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. స్పష్టంగా ఉంది కదా అక్కడ. కీర్తనలో ఎందుకు ఉంటుంది? దేవుడే మనల్ని పుట్టించాడు. కీర్తనలో ఉంటుందా? ఉండదు. ఆ కీర్తనలో ఉండదు. అయితే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబావువాడు నీలో నుండి వచ్చును అన్నాడు. యూదా బెత్లెహేములో పుట్టింది ఎవరు? యేసుప్రభు. ఆ యేసుప్రభు ఎవరు అంటున్నా అంటే 2వ భాగంలో ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. ఎవరు? బెత్లెహేములో పుట్టిన ఈ కుమారుడంట ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడంట. ఏంటి చిన్న బిడ్డ? బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఏమనుంది? ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యేది మానవుడు అవుతాడా? దేవుడు అవుతాడు. ఆ దేవుడు మానవుడిగా పుట్టాడు కన్యమరి గర్భాన. దగ్గరలో డిసెంబర్ 25 రాబోతుంది. అందుకే మనం క్రిస్మస్ కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడే ఆ యేసుప్రభు నమ్మితే అందరితో పాటు ధూమ్ధామని క్రిస్మస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నమ్మలేదనుకో క్రిస్మస్ సంబరాలు కూడా లేవు, మన క్యాన్సల్. ఇంకో ప్రశ్న సోదరుడు ఏమన్నా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించేశాడని ఎక్కడుంది అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించేశాడని ఉందా? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేశాడా? ఏం బ్రదర్ చేశారు? చేయలేదు కదా. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి బ్రదర్. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. 2 లైన్లు బ్రదర్ ఇక్కడ. ఒకటి దేవుని ఆత్మ, 2వ అధ్యాయంలో చెప్పారు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ నన్ను తయారు చేసింది. చేశాడా? 2వ లైన్లో ఏమంటున్నాడు? సర్వశక్తుని యొక్క శ్వాసము అన్నాడు. అది ఎక్కడికి లింక్ పెట్టుకుందాము? దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా, దానికి లింక్ పెట్టుకుందాం. మొదటి దాన్ని ఎక్కడ పెట్టుకుందాం? దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. ఇంకా యేసుప్రభు చేశాడని ప్రత్యేకంగా చెప్పాలనా? ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియు. దాంట్లో బ్రాకెట్ ఓపెన్ చేసుకుని ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. అమీబాని పెట్టుకుంటారు, ఎలిఫెంట్ పెట్టుకుంటారు, బ్లూ వేల్ అని పెట్టుకుంటారు, మానవుడని పెట్టుకుంటారు, ఏదైనా పెట్టుకోండి, దేవదూతలను పెట్టుకుంటారు. ఆయన లేకుండా అని బ్రాకెట్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చింది పెట్టుకోండి. యేసుప్రభు లేకుండా ఏమి కలగలే. పరిశుద్ధాత్మ దేవుడు మానవుని చేశాడు. ఉంది అక్కడ. ఎక్కడ ఉంది? యోబు గ్రంథం ఉంది. నేను మొదటి భాగంలో ఏం చెప్పారంటే, ఈ బైబుల్ నాకు ప్రమాణం. మానవులు చెప్తానో, సిద్ధాంతాలు చెప్తానో, ఇంకా చెత్త పుస్తకాలు చెప్తాను నేను విన్నాం. ఈ బైబిల్లో ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచ్చిన వరకు ఇక్కడ ఉంటే నేను నమ్ముతా. నాకు 100 రెఫరెన్స్లు వద్దు. ఒక్క రెఫరెన్స్ ఉన్నా సూచాయిగా ఉన్నా నమ్మేస్తాను నేను. ఎక్కడైనా మర్డర్ జరిగింది, మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ చేసిన వ్యక్తి 20/20 ఫోటో విడిచిపెట్టిపోతాడా? ఫింగర్ ప్రింట్ విడిచిపెట్టిపోతాడు. ఏం విడిచిపెట్టిపోతాడు? ఇక్కడ 20/20 ఫోటోలు ఇది ఇక్కడ నేను నమ్మను అనవద్దు. ఫింగర్ ప్రింట్స్ వదులుతారు బ్రదర్. దాన్ని ఫింగర్ ప్రింట్ అనాలిసిస్లో ముద్దాయి బయటకు వస్తాడు. లేకపోతే ఒక వెంట్రుకున్నా సరే ఆ వెంట్రుకును డిఎన్ఏ టెస్ట్ చేసి అది స్త్రీదా పురుషుడిదా డిఎన్ఏ ఏంటి మొత్తం బయటకు లాగుతారు బ్రదర్. ఇన్వెస్టిగేషన్ అంటారు దాన్ని. ఈ బైబిల్లో లేఖనానుసారంగా ఉంటే ఒక్క రెఫరెన్సు అర్ధ రెఫరెన్స్ ఉన్నా నేను నమ్ముతాను. ఈ బైబిల్లో లేకపోతే నేను సొంత కవితలు వినడానికి అస్సలు రాలే. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 21లో మన అన్నాడు. మన అంటే ముగ్గురేనా, నలుగురు కాకూడదా అన్నాడు. బైబిల్లో ముగ్గురితో ఆపాడు. ఒకవేళ 99 మంది అని రాసుంటే 99 మంది నేను నమ్మిండేవాడిని. ఇంకొకసారి బ్రదర్, మన అంటే ముగ్గురేనా అన్నారు. బైబిల్లో ముగ్గురు దగ్గరకు వచ్చి ఆపేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆపేశారు. ఒకవేళ ముగ్గురు కాదు నాయన 99 మంది అంటే 99 మంది నేను దేవుడనే నమ్మేవాడిని. నా ప్రమాణం బైబిల్. ముగ్గురు అన్నారు కాబట్టి ముగ్గురు నమ్మాను. 4 రాస్తే 4 నమ్ముతాను. 5 మంది రాస్తే 5 మంది నమ్ముతాను. 100 మంది రాస్తే 100 మంది కూడా నమ్ముతాను. నీ పేరు రాస్తే నేను నిన్ను కూడా దేవుడని నమ్ముతాను. ఇక్కడ రాయాలి, బైబిల్లో లేదు అక్కడ. ఏం బ్రదర్? తర్వాత
తన స్వరూపములో సృష్టించబడ్డాడు అని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించినట్టు ఉందా అన్నారు. మళ్ళీ చూపెట్టానుగా, మళ్ళీ యోబు గ్రంథం 33:4 తర్వాత హాయిగా చదువుకోండి. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా చేశాడని ఉంది. యోబు గ్రంథం 33:4లో పరిశుద్ధాత్మ చేశాడని ఉంది. ఇంకేమి ఇబ్బంది ఏమి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉంటే, త్రిత్వమై ఉంటే ఎవరు చేస్తే ఇబ్బంది ఏమి? తర్వాత జకర్యా గ్రంథము 2వ అధ్యాయము, అక్కడ దూతతో మాట్లాడింది, సహోదరుడు దాన్ని త్రిత్వం అన్నారు అన్నాడు. ఏమన్నారు? దూతతో మాట్లాడింది, సహోదరుని త్రిత్వం అన్నారు. ఎక్కడ ముగ్గురు కనిపిస్తే అక్కడ ముగ్గురిని సహోదరుడు పెట్టేస్తున్నారు. లేదు బ్రదర్, నేను పెట్టలేదు. ఇప్పుడు మీకు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం చూపెట్టిన చూడండి, అక్కడ ఉంది కదా. అక్కడ మీకు ఎక్కడి నుంచి మొదటి వచనం నుంచి నేను చదువుతాను, తర్వాత అక్కడి నుంచి చూపెడతాను. మొదటి వచనం చూడండి. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడిను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతను అడుగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరిగా మరి ఒక దూత అతన్ని ఎదుర్కొని వచ్చును. 2 దూతలు ఉన్నారు బ్రదర్. ఎక్కడున్నారు? 2వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనంలో చూద్దాం. 2వ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానంగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చును. 4వ వచనంలో దూతే మాట్లాడింది బ్రదర్. 5వ వచనం చూడండి. 5వ వచనం, నేను దాని చుట్టూ, నేనంటే ఎవరు అనుకుంటున్నారు? చదువుతున్నాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఇదే దూతవాక్క, యెహోవా వాక్క. ఇదే యెహోవా వాక్క. 5వ వచనం ఎవరు ఉన్నారు? యెహోవా. 6వ వచనం చూద్దాం. ఉత్తర దేశంలో ఉన్న వారిలో తప్పించుకొని రండి, ఆకాశపు 4 వాయులంతా విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. 7వ వచనం, బబులోనులో నివాసకు సీయోను అక్కడి నుండి తప్పించుకుని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు, దూత వాక్కు కాదు, యెహోవా వాక్కు. 8వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకునదలిచి మిమ్మల్ని దోచుకొని అన్ని జనులకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. ఇప్పుడు 10వ వచనం అక్కడ చూడండి. ఇంతవరకు మాట్లాడింది యెహోవా అయితే, ఇప్పుడు 10వ వచనం అక్కడ స్టార్ట్ అయిందా? ఇప్పుడు ఎవరు మాట్లాడంటారు చూడండి. 10వ వచనం చెప్తున్నాను. సియోను నివాసులారా, నేను వచ్చి, నేనంటే ఎవరు మాట్లాడారు? పైన యెహోవా. నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడి. ఇదే ఎవరు వాక్కు? యెహోవా వాక్కు. 11వ వచనం, ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు. నాకంటే ఎవరు? ఇప్పుడు పైన మాట్లాడిన యెహోవానే కదా, అంతేనా? పైన మాట్లాడిన యెహోవానే కదా. నాకు జనుల కుదురు, నేను మీ మధ్య నివాసం చేతును. నివాసం అని ఎవరన్నారు? 10వ వచనంలో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. మళ్ళీ ఇక్కడ నివాసం చేస్తా అంటున్నాడు, చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. ఎవరు? నేను, దూత కాదు, యెహోవానే. యెహోవాని పంపిస్తాడంట, యెహోవానే వస్తాడంట. తర్వాత 12వ వచనం, మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకును. ఆయన అంటే దూత కాదు, యెహోవానే కోరుకును. సకల జనములారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుతున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. వచ్చింది ఎవరు? యెహోవా. పంపించింది ఎవరు? యెహోవా. వచ్చింది ఆయనే, పంపించింది ఆయనే. దూత గురించి ఏమైనా ఉందా అక్కడ? ఒకవేళ ఉంటే మీ బైబిల్లో చెక్ చేసుకోండి బ్రదర్, నా బైబిల్ ఏమన్నా తప్పుపడిందేమో. తర్వాత అది మాట్లాడుతూ సహోదరుడు అన్నాడు, తల్లిదండ్రి అంటాము, తల్లిదండ్రి ఒకటి కదా అన్నారు. లేదు బ్రదర్, తల్లిదండ్రి ఒకటని నేను చదువుకోలే, నా 6th క్లాస్లో వచ్చింది. తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం నేర్చుకున్నాను నేను. మీరేం నేర్చుకున్నా నాకు తెలీదు. తల్లియును తండ్రియును ఏ సమాసం? ద్వంద్వ సమాసం. అంటే ఒకటా రెండా? 2 కలిసి ఉండేదాన్ని ఏమంటారు? ద్వంద్వ సమాసం అంటారు. సహోదరుడు అన్నాడు, తల్లిదండ్రులు అంటే ఒకటే కదా, ఇద్దరు అంటామా? కాదు, 2 బ్రదర్. ద్వంద్వ సమాసం అంటే 2. 6th క్లాస్లో నేర్చుకున్నా, బహుశా నేను మర్చిపోయినా, మీరు చెక్ చేయండి. తర్వాత నన్ను పంపెను అంటే యెషయా, నన్ను పంపెను అంటే యెషయా అన్నారు. ఎక్కడ? 48:16 యెషయా గ్రంథంలో, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నారు. నన్ను అంటే ఎవరు? నన్ను అంటే యెషయా అన్నారు. సరే చూద్దాం అది కూడా ఒకసారి. 48:16 16 కదా. 15 చదువుతున్నా చూడండి, 15వ వచనం చదువుతున్నా చూడండి. నేనే ఆజ్ఞ ఇచ్చివాడును, నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని, అతని మార్గం తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఎవరు నేనే అని మాట్లాడుతుంది?
యెహోవానా యెషయానా? సరే 16 వదిలిపెట్టేద్దాం, 15 అయిపోయింది, 16 వదిలిపెట్టేద్దాం, అక్కడ ఉంది కాబట్టి 17 చూద్దాం, అక్కడన్నా ఉందేమో. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. కింద కూడా యెహోవానే, పైన యెహోవానే, కింద యెహోవానే, మధ్యలో యెషయా ఎక్కడి నుంచి వచ్చాడు? మీకు అర్థమైందా? తర్వాత దేవుని సేవకుడిని అంటే దేవుడు అని అర్థమా అన్నారు. దేవుడి సేవకుడు అంటే దేవుడు కాదు. నేను కూడా చెప్తున్నా, దేవుని సేవకుడు దేవుడు ఎట్టవుతాడు? దేవుడికి సేవకుడు దేవుడుగానే కాదు. తర్వాత మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమించబడును అన్నాడు. వెరీ గుడ్. మత్తయి సువార్త 18:35 చూడండి. మత్తయి సువార్త 18:35. మత్తయి సువార్త 18:35 మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మెడలు చేయను అని అన్నాడు. ఏది? మనం క్షమిస్తే ఆయన మనల్ని క్షమిస్తాడని. ఈ క్షమాపణ పక్కన పెట్టుకుందాం. మార్కు సువార్త 2:7 చూడండి. మార్కు సువార్త 2:7 వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకోండి అన్నాడు. దేవుడు ఒక్కడే క్షమించే క్షమాపణ వేరే, మానవుడు క్షమించే క్షమాపణ వేరే. అవునా కదా? మార్కు సువార్త 2:7 ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ, మానవుడు క్షమించడా, క్షమించలేడు అని అన్నాడు. ఈ క్షమాపణ వేరే, 18:35 క్షమాపణ వేరే. నీవు నా షర్ట్ మీద ఇంకేసాను కదా బ్రదర్ సారీ, ఓకే బ్రదర్, ఈ క్షమాపణ వేరే. బ్రదర్ మీరు వ్యభిచారం చేశారు, మీ పాపాలను క్షమిస్తున్నా, ఇది నాకు అంత సీన్ లేదు. అర్థమైందా? నా షర్ట్ మీద ఇంకేస్తే క్షమిస్తా బ్రదర్, నాకు ఆ అధికారం ఉంది. మీరు వ్యభిచారం చేసి బ్రదర్ సారీ అంటే అనే అంత సీన్ నాకు లేదు. ఆ రెండవ క్షమాపణ యేసుప్రభు గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాను. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 పరలోకం నుండి పంపబడిన అని ఉంది కదా, అంటే క్షమించండి, జగదుత్పత్తి అంటే ముందే నేను నియమించబడ్డాడు యేసుప్రభు అని ఉంది. జగదుత్పత్తి కంటే ముందే నియమించబడ్డాడు, జగత్తు పునాది వేయబడకమని నియమించాడని ఉంది. ఆ పై వచనం చూడండి బ్రదర్, గొర్రె పిల్ల కంటే అమూల్యమైన నిష్కలంకము అమూల్యమైన రక్తాన్ని చిందించబడ్డానికి నియమించబడ్డాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే మన పాపాల కోసం రక్తం చిందించాలని నియమించబడ్డాడు. ఆ పై వచ్చిన చదివి ఉంటే చాలా బాగుండేది. సహోదరుడు ఇచ్చిన ప్రశ్నలన్నీ అయిపోయాయి, కానీ నేనేసిన ప్రశ్నలకి ఇంకా నాకు సమాధానం రాలే. తర్వాత నేను చెప్తాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.